గోంగూరతో మనకు నచ్చినట్లు మనకి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాల చట్నీ అయితే చేసుకొని అయితే తినచ్చు. అందులో నేను ఈరోజు అయితే పల్లీల పొడి అయితే వేసి చేశాను. చాలా బాగుంటుందండి. ఇందులో కాంబినేషన్ ఏ తాలింపు పెట్టుకొని తిన్నా కూడా అదిరిపోతుంది, అంత బాగుంటుంది. నేనైతే దీన్ని కాంబినేషన్ వచ్చి బీన్స్ అండ్ క్యారెట్ రెండు వేసి తాలింపు అయితే చేశానండి. నిజంగా అస్సలు అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మొన్న మా వారైతే ఊరికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు అవ్వ అయితే ఎర్రగోగకైతే ఇచ్చి పంపించిందండి. అవ్వ అయితే ఇంటికాడ ఏదో ఒక చెట్లు తినడానికి కాయలు వేసి పెట్టి ఉంటుంది. ఇంకా మా అవ్వారు వెళ్ళినప్పుడు వంకాయలు, గోంగూర, అట్లా బెండకాయలు కూడా ఇచ్చి పంపించింది అవ్వ. నేనైతే అవి రెండు వండేసాను, కానీ ఇది కొంచెం టైం పట్టింది. మధ్యలో వరలక్ష్మి రథం అట్లా ఇవన్నీ వచ్చాయి కదా, ఇంకా అవన్నీ చేసుకొని దీని గోంగూర దగ్గరకు వచ్చేటప్పటికి నాకు కొంచెం అది కలర్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది గోంగూర అయితే. కానీ అయితే గోంగూర అయితే చాలా బాగుందండి, బట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకేం లేదండి, గోంగూర అయితే కడిగి పెట్టుకొని అందులో పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి. టమోటా అట్లంతా ఏం వేయకూడదు, పల్లీల పొడి వేసుకునేట్టుగా ఉంటే. గోంగూర ఉడికే లోపల శనగగింజలు కూడా వేయించుకొని అవి కూడా పొట్టు అయితే తీసుకునేయాలి. ఇక్కడ నేను శనగగింజలు ఏం చేశాను, ఇంకేం చేసి ఇట్లయితే మిక్సీకి అయితే వేసేసుకున్నాను. చూసారా గోంగూర ఎంత బాగా ఉడికిపోయింది, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఎందుకంటే లేత గోగాకి ఇచ్చి పంపించింది అవ్వ అయితే మాకు, అందుకని ఒక 15 మినిట్స్లోనే మంచిగా ఉడికిపోయింది గోంగూర అయితే. పప్పు గుత్తితో బాగా దుద్దుకోవాలండి. దుద్దుకొని అందులోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి అట్లే మనం మిక్సీ పట్టుకున్న శనగగింజల పొడి కూడా వేసేసి చూసారా ఇట్లయితే బాగా దుద్దుకోవాలండి. తాలింపు కూడా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఎండుమిరకాయలు వేసుకొని అట్లా వడి వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనిచ్చాలి. వేగిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే గోంగూర వేసి బాగా మిక్స్ చేసుకునేయాలండి. మా వారికి అయితే ఊరికి పోయేదానికి టైం అయిపోతుందని తొందరగా తీసేసాను, అందుకే కొంచెం వీడియో కూడా తీసుకోలేకపోయాను. ఇక్కడ చూసారా మా వారు తినేసి అయితే ఊరికైతే బయలుదేరేశారు. మా బాబేమో ఊరికి వెళ్తున్నాడు వాళ్ళ డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇంక చూడండి వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత కూడా పడుకొని మరీ ఏడుస్తున్నాడు. అట్లే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా.